ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్టోరీ బ్రెజిల్లోని ఒక హోటల్లో 2003లో జరిగిన ఒక యథార్థ సంఘటన. జోసెఫ్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్. గైస్, ఇంట్రెస్టింగ్ గా ఉండబోయే ఈ స్టోరీని వినే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇప్పుడు స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. జోసెఫ్ ఒక రోజు బ్రెజిల్ కి ముఖ్యమైన పని మీద వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి చీకటి కావడంతో అప్పుడు జోసెఫ్ ఒక హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది. అయితే అతనికి ఆ హోటల్లో ఉండడానికి రూమ్ నెంబర్ 370 కీ ఇచ్చారు. పడుకోవడానికి పైకి వెళ్తుంటే అప్పుడు అక్కడే పనిచేసే ఒక అమ్మాయి అతన్ని పిలిచి, పొరపాటున కూడా మీరు రూమ్ నెంబర్ 366 దగ్గరికి అస్సలు వెళ్ళవద్దని చెప్పింది. జోసెఫ్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే అతను రూమ్కి వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత అసలు ఆ అమ్మాయి ఎందుకని రూమ్ నెంబర్ 366కి వెళ్ళవద్దని చెప్పింది అని బాగా ఆలోచించాడు. మరుసటి రోజే జోసెఫ్కి ఆ రూమ్లో ఏముందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అయితే అతను వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్కి ఉన్న కీ హోల్ నుండి లోపలికి చూస్తాడు. అప్పుడు ఆ రూమ్లో ఒక అమ్మాయి కనబడింది. ఆ అమ్మాయి తెల్ల గౌను వేసుకొని గోడకు దగ్గరగా నిలబడి ఉంది. చూడడానికి ఆ అమ్మాయి శరీరం చాలా తెల్లగా ఉంది. జుట్టు విరబోసుకొని అలాగే కదలకుండా నిలబడి ఉంది. గోడ వైపు తిరిగి నిలబడడం వల్ల జోసెఫ్ ఆ అమ్మాయి ముఖాన్ని చూడలేకపోయాడు. రూమ్ చూస్తే డోర్ వేసే ఉంది. మరి లోపల అమ్మాయి ఎలా ఉందని అస్సలు అర్థం కాలేదు జోసెఫ్కి. అప్పుడే మధ్యాహ్నం అవ్వడంతో అతను లంచ్ చేయడానికి కిందికి వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి వచ్చి అతన్ని ఆ రూమ్ దగ్గరకు వెళ్ళవద్దని మళ్ళీ చెప్పింది. జోసెఫ్ లంచ్ అయిన తర్వాత తన రూమ్లోకి వెళ్తాడు. మళ్ళీ రాత్రి డిన్నర్కి వచ్చేటప్పుడు అతను రూమ్ నెంబర్ 366లోకి మళ్ళీ చూస్తాడు. ఈసారి అతనికి మొత్తం ఎర్రగా ఉండి మధ్యలో ఒక నల్ల చుక్క ఉన్న ఒక ఆకారం కనిపించింది. వామ్మో, వెంటనే షాక్ అయిపోయాడు. ఆ ఆకారం ఏంటో అర్థం కాలేదు అతనికి. గబుక్కున్న టెన్షన్తో అతను డిన్నర్ చేయడానికి కిందకు వచ్చాడు. ఈసారి అక్కడ పనిచేసే అమ్మాయి మళ్ళీ వచ్చి అదే మాట పదే పదే చెప్పింది. అరే, ఈ అమ్మాయి ఏంటి పదే పదే అదే మాట చెప్తుంది? అంతలా ఆ రూమ్లో ఏముంది అని ఆ అమ్మాయిని, అసలు ఆ రూమ్లో ఉన్నది ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆ రూమ్లో ఎవరు లేరని చెప్పింది. అప్పుడు జోసెఫ్ మనసులో అనుకుంటాడు, మరి నేను రూమ్లో చూసిన ఆకారం ఎవరిది అని. అప్పుడు ఆ అమ్మాయి ఆ రూమ్ను చాలా రోజుల కిందట మూసివేశారని చెప్తుంది. అప్పుడు జోసెఫ్ ఎందుకని ఆ రూమ్ని మూసివేశారని ఆమెని అడిగాడు. అప్పుడు ఆమె అతనికి అసలు విషయం చెప్పింది. 1 నెల క్రితం ఆ రూమ్ని 2 భార్యాభర్తలు తీసుకున్నారని. అయితే ఆమె భర్త ఆ రోజు రాత్రి ఆమె పడుకొని ఉండగా ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడని చెప్తుంది. ఆ తర్వాత ఆత్మగా మారిన ఆ అమ్మాయి అప్పటి నుండి అదే రూమ్లో తెల్ల గౌను వేసుకుని హోటల్లో పనిచేసిన చాలా మందికి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అందువలన ఆ రూమ్ మూసివేశారని చెప్పింది. అయితే ఆమె కళ్ళు చాలా ఎర్రగా రక్తంతో నిండి ఉంటాయని ఆమె చెప్పింది. అప్పుడు జోసెఫ్కి ఒక విషయం అర్థమైంది. అతను డిన్నర్కి వచ్చే ముందు అతనికి ఆ రూమ్లో కనబడింది ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఎర్రటి కళ్ళు అన్నమాట. అంటే అతను ఇటువైపు నుండి చూసినప్పుడు ఆ దయ్యం అటువైపు నుండి చూసిందన్నమాట. ఇతను చూసిన ఆ ఎర్రని ఆకారం ఆ దయ్యం యొక్క కళ్ళు అన్నమాట. అది తలుచుకుంటే అప్పుడు అతనికి గుండెలో గుబులు మొదలైంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. జోసెఫ్ తర్వాత భయంతో నెమ్మదిగా రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఆలోచించి చాలాసేపటి తర్వాత అతనికి నిద్ర పట్టింది. అతను ఆ తర్వాత రోజు ఉదయం అతని రూమ్ తలుపులు తీయలేదు. అక్కడ పనిచేసే సిబ్బందులకి అనుమానం వచ్చి ఆ రూమ్ తలుపులు బద్దలు కొట్టారు. తలుపులు తెరుచుకున్న వెంటనే అక్కడ ఉన్న అతన్ని చూసి ఒక్కసారి అందరూ భయపడ్డారు. అతను పడుకున్న బెడ్ మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది.
అతని కళ్ళ నుండి గుడ్లు బయటకు వచ్చి అతి దారుణంగా చనిపోయాడు. అది చూసిన వాళ్ళంతా దయ్యమే ఈ అబ్బాయిని చంపిందని పూర్తిగా నమ్మారు. మగవారంటే నచ్చని ఆ ఆత్మ ఇలా అందరినీ హతమారుస్తుందని గ్రహించారు. ఆ సంఘటన తర్వాత 2025లో ఆ హోటల్ పూర్తిగా మూసివేయబడింది. కొద్ది రోజుల తర్వాత ఆ హోటల్ కూల్చివేయడం కూడా జరిగింది. కానీ ఏ తప్పు చేయని జోసెఫ్ ఆ భూతానికి బలి కావాల్సి వచ్చింది. ఆ బంగళాన్ని కూల్చివేసిన తర్వాత ఆ కామ పిశాచి కోపంతో వేరే పాత అపార్ట్మెంట్లోకి వెళ్ళినట్టు తెలిసింది. ఇప్పటికీ బ్రెజిల్లో ఆ అమ్మాయి ఆత్మ తన భర్త మీద పగతో అక్కడే ఉన్నట్టు ఓ సైంటిస్టు డైరీలో రాసి ఉంది. ఈ సంఘటనని నేను ఒక పాత లైబ్రరీలో చదివి మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే తప్పకుండా కామెంట్ చేయండి. నేను దానిపై స్టోరీ రాసి యూట్యూబ్ ప్రేక్షకులకి అందేలా చేస్తాను. వీడియో చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు.